బ్రో హాయ్ అన్న. బ్రో ఇప్పుడు మనకు 2024లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇంకో కొద్ది నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అవును. ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది? పార్టీ అంటే ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ జనసేన రెండు పొత్తు పెట్టుకున్నాయి కదా. సో రెండిట్లో ఆ రెండు వస్తాయని అనుకుంటున్నాను. ఎందువల్లండి? అంటే జగన్ ప్రభుత్వం ఏం బాగాలేదంటారా? జగన్ ప్రభుత్వం బాగాలేదంటే కొంత పర్వాలేదు. కొంచెం వరకు ఏంటంటే ఇప్పుడు మేము స్టూడెంట్స్ ఉన్నాం, మాకు వచ్చేసి ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఏపీలో. కానిస్టేబుల్ తీశారు, ఇప్పటికి వచ్చి దాని ఫైనల్ ఎగ్జామ్ అనేది ఇంతవరకు కండక్ట్ చేయలేదు. సో అట్లానే సచివాలయం జాబులు తప్పించి కానీ ఇంతవరకు ఈ 5 yearsలో ఎటువంటి పోస్టులు గట్రా తీసినట్టు ఏం అనిపించలే మాకు. కానీ జగన్ గారు మాత్రం సంక్షేమ పథకాలు అలాగే వాలంటీర్ వ్యవస్థ అందరూ చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. అన్న నిజంగా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎవరన్నా లాభం పొందారు? వాలంటీర్ ఎంత జీతం 8,000. మేము డిగ్రీలు చదువుకుని ఆ వాలంటీర్ జీతాలు చేయమంటారన్న? వాటితో పోనీ ఒక పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని పోషించగలమన్నా? లేదంటే మమ్మల్ని ఇంతవరకు పెంచిన ఒక పేరెంట్స్ అయినా చూసుకోగలమా? మా డైలీ అంటే ఒక నెల సరిపడే అవసరాలు తీర్చుకోగలమా? లేదు కదన్నా. అంటే ఓకే ఇచ్చారు, అది ఎట్లాంటి వాళ్ళకి ఇంట్లో ఉండి మాత్రం చదువుకొని ఇప్పుడు అవి ఎట్లాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు ఊర్లో, అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి ఇంటి దగ్గర ఉండి ఏదో చేసుకోవడానికి. మాలా ఇంత చదువుకున్న వాళ్ళకి ఆ 8,000 తోటి లేదంటే ఆ మనీతో మేమైతే కంప్లీట్గా ఉండలేము కదా. సో అదనమాట. సో మేమేమనుకుంటున్నాం అంటే నేను లాస్ట్ టైం జగన్కే ఓటేసాను, ఈసారి మాత్రం కొంచెం చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్కి ఓటేద్దాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఓకే కొంచెం యంగ్ జనరేషన్ ఒకటి మాలా ఆలోచిస్తారేమో, యూత్కి ఏమైనా చేస్తారేమో డిఫరెంట్గా అనే ఒక థింగ్తో ఈసారి పవన్ కళ్యాణ్కి ఓటేయాలని నేను అనుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు, 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి 2 చోట్ల గెలిచి అలాగే జనసేన ఈసారి 40 సీట్లు 50 సీట్లు పోటీ చేస్తుంది అంటున్నారు. వాటిలో ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? అది గెలవచ్చు అంటే ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్పగలను, కానీ గెలవచ్చా గెలవకపోవడం అనేది ఇప్పుడు నాలాగా ఆలోచించారనుకో ఏమో మేబీ రావచ్చేమో. అది ఏదైనా ప్రజలు బట్టే ఉంటుంది. ఇప్పుడు నేనైనా జడ్జ్ చేయడానికి ఎవరైనా జడ్జ్ చేయడానికి ఏమి ఉండదు. ప్రజలు ఏం ఆలోచించుకుంటున్నారు అది బట్టి. మేబీ నేనేమనుకుంటున్నా అంటే ఈసారి ఒక ఛాన్స్ ఇద్దాము, లాస్ట్ టైం ఎలాగో ఇవ్వలేదు కదా ఈసారి ఇద్దాం. అట్లానే జగన్కి ఇచ్చాం, జగన్ పరిపాలన చూసాం, అట్లానే ఈసారి ఒకసారి పవన్ కళ్యాణ్కి ఇద్దాం చూద్దాం అని అనుకుంటున్నాం. అట్లా ప్రతి ఒక్కరు అనుకుంటే మేబీ రావచ్చేమో. లేదు వాళ్ళకి జగన్ ప్రభుత్వమే నచ్చి జగనే కావాలనుకుంటే జగనే రావచ్చేమో. అలాగే టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారండి? టీడీపీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కోసం ఆలోచించలేదు, రాష్ట్రం కోసం ఆలోచించి ఈ యొక్క కలవడం అనేది జరిగిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ తన కోసం ఆలోచించుకుని ఉంటుంటే ఓన్లీ తన పార్టీని మాత్రమే, అంటే నాకు ఇప్పుడు వచ్చే ఒక 30 40 రావచ్చు, దానివల్ల నేను అనే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు చేయకపోవచ్చు. సో అది జరగవచ్చు జరగకపోవచ్చు. మళ్ళీ నేను ఇట్లా విడిగా ఉంటే ఏమో ఒకవేళ వైసీపీ వస్తే మళ్ళీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారని ఒకే ఉద్దేశంతో ఇట్లా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు కూడా చాలామంది అంటే ఇంతకుముందు మంచి ఊపు ఉండేది, ఓన్లీ టీడీపీ వేరు జనసేన వేరు అనుకునేటప్పుడు. ఎప్పుడైతే ఇట్లా టీడీపీతో పొత్తు అనగానే కొంతమంది బాధపడ్డారు, కొంతమంది జనసేన నుంచి డివైడ్ అయ్యారు, ఇట్లా జరిగాయి. కానీ ఓకే అంటే మేము కూడా ఓన్లీ జనసేన ఒక్కటే పోటీ చేస్తే బాగుందనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇది ఏదైనా ఫైనల్గా అల్టిమేట్గా బాగుండాల్సింది ప్రజలు కాబట్టి, ప్రజల కోసం చేసింది కాబట్టి మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. సో దాన్ని నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను. ముందు నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను, అరే జనసేన ఒకటే ఉంటే బాగుంటుంది, అది ఒకటే పోటీ చేస్తే అరే మేము కూడా చూడొచ్చు పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు చూసి ఓకే అయితే ప్రజల కోసం తీసుకునే నిర్ణయం అంటే అల్టిమేట్గా తన స్వార్థం ఇక్కడ ఏం లేదు, ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటే నేనున్నా లేకపోయినా బాగుండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేను కూడా అగ్రీ చేశాను. థ్యాంక్ యూ.